అరౌండ్ ఐ థింక్ 3 గంటలకు అనుకుంటా పోలీసు వాళ్ళు వచ్చి స్పెషల్ స్క్వాడ్ ఇక్కడ రాయత్నగర్లో ఇంటిని రేడ్ చేయడం జరిగింది. వాళ్ళకు బీజేపీ నాయకుడు ఒకడు ఇక్కడ కోర్టులు పంచుతూ మర్యాదకి ఇంటి నుంచి అని చెప్పి కంప్లైంట్ చేశారు. గత ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఇదే పని చేస్తున్నారు. ఈసారి బీజేపీ క్యాండిడేట్కి ఓటమి భయం పట్టుకున్నారు. ఓడిపోతున్న భయంతో ఇక్కడ చుట్టుపక్కల మా ఇంటి ఉన్నోళ్ళని ఇక్కడ కోర్టు వంచుతారటని అడిగించి భయభ్రాంతులు చేసినారు, బెదిరించినట్టు చేసినారు. ఇది ఎన్నికల కోడ్కు విరుద్ధం. చీఫ్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టబోతున్నారు. భయభ్రాంతులు చేసి మాకున్న కాంగ్రెస్ పార్టీకున్న మద్దతుదారులని భయపెట్టించే రీతిలో పోలీసుల వ్యవహారం జరిగింది. వాళ్ళు ఎంక్వైరీ చేస్తే కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పారు ఇక్కడ ఒక పైసా వంచుతున్నది లేదు, పంచింది లేదు, నా ఇంట్లో కోట్లు ఏమి లేదు. కోట్లు కాదుగా నల్ల కోట్లు కూడా లేదు. సో అన్ని పోలీసు వాళ్ళకి ఇప్పుడు బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరిలో ముందంజలో ఉంది, గెలుస్తుందని లేటెస్ట్ రిపోర్ట్స్ వచ్చినాయి. దాంతో వాళ్ళు ఇక్కడ ముఖ్యంగా ఎల్బీనగర్ నియోజకవర్గం భారీ మెజార్టీ వచ్చే రీతి కనబడుతుంది. కాబట్టి ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన నన్ను నా ఇంటికి వచ్చి వాళ్ళు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. సో దొరికింది ఏమి లేదు వాళ్ళకి. ఒకటే దీంతో బహిర్గతం అవుతుందంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మన అసెంబ్లీ ఎన్నికల్లో కన్నా ఇంకెక్కువ ఓటు శాతంతో ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఓటు రాబోతున్నాయి. మల్కాజ్గిరి పార్లమెంట్కి గెలవబోతున్నాం. మిగతా చోట కూడా మాకున్న సమాచారం ప్రకారంగా లేటెస్ట్గా కాంగ్రెస్ పార్టీ 14 సీట్లను గెలుస్తుందని వస్తుంది. అందుకే బీజేపీ వాళ్ళు చూస్తున్నారు ఎక్కడెక్కడైతే గెలిచే అవకాశాలు ఉన్నాయో కాంగ్రెస్ గెలుపు అవకాశాలను దెబ్బగొట్టి రీతాని కొరకే బీజేపీ నాయకుడు కంప్లైంట్ ఇచ్చి కోర్టు వంచుతుందని చెప్పి నా పైన ఫాల్స్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ విచారణలో రైడ్ చేస్తే కూడా పోలీసులకు దొరికింది ఏం లేదు, గాడిద గుడ్డు. బీజేపీ తెలంగాణకి ఇచ్చింది గాడిద గుడ్డే. ఇక్కడ సెర్చ్ చేస్తే కూడా దొరికింది కూడా గాడిద గుడ్డు కూడా దొరకలేదు వాళ్ళకి. కంప్లైంట్ చేశారట మహియాస్కి డబ్బులు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, పంచుతున్నాయి. నా దగ్గర కోర్టులు లేవు. పోలీసు వాళ్ళు వచ్చి స్పెషల్ స్క్వాడ్ వచ్చి ఏఆర్ఓ పర్మిషన్ వచ్చి ఐపీఎన్ఆర్లో నా సభ్యువాన్ని వాళ్ళు రేడ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏమీ లేదు, దొరకలేదు, దొరకడానికి కూడా ఏమీ లేదు. గతంలో ఒకటేసారి అసెంబ్లీ దగ్గర కూడా ఇదే ప్రయత్నం చేశారు. వాళ్ళు 3 గంటల వరకు ఇల్లీగల్ వచ్చి రేడ్ చేయడం అధికారంగా లేదు. మరొకసారి నేషనల్ అధికార పార్టీ అయిన ఏటీఎం వాళ్ళ యొక్క ఫాల్స్ కంప్లైంట్ నా ఇంటికి రేడ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పోలీసు రేట్లతోనూ లేక నేను కానీ నా కార్యకర్తలు కానీ మా నాయకులను భయపడింది. వాళ్ళు ఓటమి భయం పట్టుకుంది. మల్కాజ్గిరి కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని లేటెస్ట్ సర్వే చెప్తాము. దాంతో రాత్రికి రాత్రి తారుమారు చేస్తానికి ఇలా చేస్తాము. ఎల్బీనగర్లో గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలనే ఉండడం కాకుండా కనీసం 30,000 మెజార్టీ వచ్చే కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న నా ఇంటి పైన పోలీసులు రేడ్ చేయడం.